సువర్ణ పథకాల వేదిక. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోస్టల్ జీడీఎస్ గ్రామీణ్ డాక్ సేవక్కి సంబంధించిన ఫలితాలైతే నిన్న రాత్రి విడుదలయ్యాయి. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే వెబ్సైట్లోకి వెళ్లి తమ రిజల్ట్స్ చెక్ చేసుకుని ఉంటారు. అయితే ఈసారి ఫలితాలు చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2024 మరియు 2025 సంవత్సరాల్లో కటాఫ్ మార్కులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో, అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే 10/10 జీపీఏ ఉండి కూడా, అంటే 100% మార్కులు సాధించినా చాలామందికి మెరిట్ లిస్ట్లో పేరు రాలేదు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ డివిజన్ను ఎంచుకున్నారనేది ఇక్కడ ముఖ్యం. కొన్ని డివిజన్లలో వేకెన్సీలు చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ విపరీతమైన పోటీ ఉండి 10/10 వచ్చిన వారికి కూడా సీటు దక్కలేదు. కాబట్టి మీకు మంచి మార్కులున్నా పేరు రాలేదంటే అది కేవలం వేకెన్సీల తక్కువ సంఖ్య వల్లే అని గుర్తుంచుకోండి. ఇంకొంతమంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నేంటంటే, మెరిట్ లిస్ట్లో మా పేరు ఉంది కానీ మాకు ఇంకా ఫోన్కు మెసేజ్ లేదా ఈమెయిల్ రాలేదు అని. దీని గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ వచ్చిన సమయంలో సర్వర్లు చాలా బిజీగా ఉండటం వల్ల లేదా టెక్నికల్ సమస్యల వల్ల మెసేజ్ రావడం కొంచెం ఆలస్యం కావచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మెరిట్ లిస్ట్లో ఉంటే మీరు సెలెక్ట్ అయినట్లే, అదే ఫైనల్. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు టై వస్తే ఎంపిక ఎలా జరుగుతుందో వక్త స్పష్టంగా చెప్పారు. మొదటగా వయస్సు ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరి వయస్సు అయితే ఎక్కువగా ఉంటుందో వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత కూడా టై అయితే కేటగిరీల వారీగా, అంటే ఎస్టీ ఫీమేల్, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి లిస్ట్లో పేరు రానివారు నిరాశ చెందకండి, ఇంకా చాలా మెరిట్ లిస్టులు రాబోతున్నాయి. సెకండ్ మెరిట్ లిస్ట్, మొదటి లిస్టులో ఎంపికైన వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన విడుదలయ్యే అవకాశముంది. మిగిలిన లిస్టులు ప్రతి 25 నుండి 28 రోజుల వ్యవధిలో 3వ, 4వ మరియు 5వ మెరిట్ లిస్టులు వస్తాయి. ఇలా 5 లేదా 6 లిస్టులు వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. కొత్త నోటిఫికేషన్, ఒకవేళ ఈ లిస్టుల ద్వారా ఖాళీలు భర్తీ కాకపోతే జులై చివరి వారంలో 2026కి సంబంధించి రెండో నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మరియు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.